కేటీఆర్పై ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం, కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం, గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం, ఆయనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపైన విచారణ, విద్యుత్ కమిషన్ నివేదికపైన చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం, ఉల్లంఘనలను కేబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేస్లో కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతోంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 1-2 రోజుల్లో ఏసీబీ కేసు నమోదు, విచారణ వంటి పరిణామాలు మరింత వేగమందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి 4 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించింది. కేటీఆర్పై ఏసీబీ విచారణతో తలెత్తే రాజకీయ పరిణామాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేసు పూర్వాపరాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. కేటీఆర్పై విచారణకు సంబంధించి సోమవారం రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అధికారికంగా ఏసీబీకి ఆదేశాలు వెళ్తాయని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు చెప్పారు. అంటే గవర్నర్కి అనుమతి కోరినరు, గవర్నర్ సంతకం పెట్టిండు. సరే లేట్ అయిందో ఏమైందో, మొత్తానికి ఆయన ఏదో న్యాయ సలహా అన్నాడు, అదన్నారు ఇదన్నారు, దాని మీద కూడా రాజకీయంగా దుమారం రేగింది. మొత్తానికి గవర్నర్ సంతకం పెట్టిండు, మళ్ళీ గవర్నమెంట్కి పంపించిండు ఆయన మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి. అందులో ఐఏఎస్ కూడా ఉన్నాడు కాబట్టి, ఎవరు అరవింద్ కుమార్. సో మరి గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ ఏసీబీకి ఇప్పుడు పంపించాలి, ఆయన మీద ఎంక్వైరీ చేయండి అని. మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం పైన, విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ ఇచ్చిన నివేదిక పైన సమగ్రంగా చర్చించినట్టుగా తెలిసింది. ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, చీఫ్ ఇంజనీర్ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపైన విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా ఇప్పుడు గవర్నర్ నుంచి కూడా అనుమతి వచ్చింది. ఏంది కేసు? ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో దాదాపు 46 కోట్లు అంటున్నారు. 46 కోట్లు విదేశీ కరెన్సీని చెల్లించాడు, అంటే వేరే వాళ్ళకి చెల్లించండి, అకౌంట్లో వేసి పడేసిండు. దానికి ఏమైనా పర్మిషన్ ఉందంటే ఏం పర్మిషన్ లేదు, ఓన్లీ ఎయ్ అనగానే వాడు వేసిండు అంతే. ఈయనేమో కేటీఆర్, అక్కడేమో అరవింద్ కుమార్. సో ఇంత దారుణం. చివరికి కేటీఆర్ ఒప్పుకున్నా, అవును నేనే చేసిన అని. వీళ్ళ ధీమా ఏంది? మళ్ళీ 3వసారి కూడా మేమే గవర్నమెంట్లోకి వస్తాం, ఏసేవా ఏం కాదు మనం చూసుకున్న తర్వాత లెక్కలేమని ఉంటాయని. కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. కార్ రేసింగ్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్, చట్టం తన పని చేసుకుపోతుంది. మంత్రి పొంగులేటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బాధ్యులపైన చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే ఏసీబీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. ఆయన ఆల్రెడీ సమాధానం చెప్పిండు. నేను మౌఖిక ఆదేశాలతో నోటి మాటతో అరవింద్ కుమార్కి చెప్తే అరవింద్ కుమారే చేసిండు, అరవింద్ కుమార్ తప్పలేదు, తప్పు నాదే అని ఆయన ఆల్రెడీ చెప్పేసిండు. ఇంకా విచారణ కొత్తగా చేయాల్సిందో ఇంకోటి ఏమీ లేదు, ఆయన తీసుకుపోయి లోపలేయాలి. మేమేమంటున్నాం, ఇది చాలా చాలా చిన్న కేసు. ఇది ఔటర్ రింగ్ రోడ్ కేసు ఏమైందని అడుగుతున్నాం. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ అంతా అస్తవ్యస్తమై ఆగమాగమైంది. ఒక ముంబై కంపెనీ వాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఔటర్ రింగ్ రోడ్ ఆగమైంది. ఔటర్ రింగ్ రోడ్ కేసు ఏమైంది? 7,000 కోట్లకు 30 ఏళ్ళకి తెగనమ్మిరు, లీజుకి ఇచ్చేసారు. తెలంగాణలో భూములకు సంబంధించిన చర్చ రావాల్సిన అవసరం ఉంది. సో ఆ భూముల విషయం ఎంతవరకు తీసుకొచ్చారు, ఎన్ని కేసులు నమోదు చేశారు, ఎంత భూమి రికవరీ చేశారు, ధరణి కమిటీ అని ఏర్పాటు చేశారు కదా. ఈ టోటల్ ధరణిలో కల్ప్రిట్ ఎవడే అంటే కల్వకుంట్ల తారక రామారావు. ప్రతిరోజు చెప్తున్నాం మేము, హైదరాబాద్ ఇటు వెస్ట్ సైడ్ ఉన్న ఏరియాని మొత్తం నాకే అవతల పడేసినారు. చెరువులు లేవు, గవర్నమెంట్ ల్యాండ్స్ లేవు, ఏమీ లేవు. సో తక్షణమే ఈ చాలా చిన్న అంశాలని, సరే మీరు ఈ కేసులు అరెస్ట్ చేయొచ్చు, కానీ మీరు ప్రధానంగా ఆయన మీద మోపాల్సింది, వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సింది భూములు. మరి ఆ పని ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు.